వెల్కమ్ టు హ్యాపీ లెర్నింగ్. పర్యావరణం అనే పదాన్ని ఏ భాషా పదజాలం నుండి గ్రహించారు? ఫ్రెంచ్. ఈ కింది వాటిని జతపరచండి. శిలావరణం, జీవుల ఆవాసం; వాతావరణం, రసాయనిక సంఘటనలు; జీవావరణం, భూసార రసాయనాలు; జలావరణం, జల సంబంధిత చక్రం. ఆప్షన్ ఇవ్వండి. ఎన్విరాన్ అనే ఫ్రెంచ్ భాషా పదానికి అర్థం ఏమిటి? చుట్టూ ఉన్న. భూపరితలంపై ఎంత శాతం నీరు ఉంది? 71% అండి. వాతావరణంలో అధిక శాతం ఉన్న వాయువు నైట్రోజన్. ప్రాణవాయువు అని దేన్ని అంటారు? ఆక్సిజన్. కిరణజన్య సమీపక్రియ పద్ధతిలో భాగంగా మొక్కల్లో ఆహారోత్పత్తికి తోడ్పడే వాయువు ఏది? కార్బన్ డైఆక్సైడ్ అండి. మన దేశంలో అతిపెద్ద బయోస్పియర్ ఎక్కడ ఉంది? తమిళనాడులో ఉంది. ఎలక్ట్రిక్ బల్బులో ఉన్న వాయువు ఏది? ఆర్గాన్. వాతావరణాన్ని ఎన్ని ప్రధాన ఆవరణాలుగా విభజించవచ్చు? 5 రకాలుగా అండి. భారతదేశంలో తొలి బయోస్పియర్ రిజర్వాయర్ ఏది? నీలగిరి. మన దేశంలో ముసళ్ల సంరక్షణ కోసం క్రొకొడైల్ బ్యాంకుని ఎక్కడ ఏర్పాటు చేశారు? చెన్నై అండి. ప్రస్తుతం మన దేశంలో ఎన్ని బయోస్పియర్ రిజర్వాయర్లు ఉన్నాయి? 18. ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంటుంది? స్ట్రాటో ఆవరణంలో. రేడియో టీవీ తరంగాలు ఏ ఆవరణంలో ఉంటాయి? ఐనో ఆవరణంలోని. జీవావరణ వధ అంటే ఏమిటి? మానవ చర్యల వల్ల పర్యావరణం క్షీణించడం. ఆవరణ శాస్త్రం అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించిన వారెవరు? క్లార్ రైటర్ అని. భారతీయ ఆవరణ శాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొనవచ్చు? రామ్దేవ్ మిశ్రా. ఆవరణ శాస్త్రాన్ని ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించవచ్చు? 2 భాగాలుగా. భారతదేశంలో పులుల సంఖ్య అత్యధికంగా ఉన్న రాష్ట్రం కర్ణాటక అండి. ఏదైనా ఒక జాతి జీవుల గురించి అధ్యయనం చేసే ఆవరణ శాస్త్ర విభాగాన్ని ఏమని పిలుస్తారు? స్వయం జీవావరణ శాస్త్రం అని అంటారు. ఎకలాజికల్ నిషే అంటే ఏమిటి? ఆహార సేకరణ కోసం ఒక జీవి ఏ జాతులతో పోటీతత్వాన్ని కలిగి ఉంటుందో ఆ ప్రదేశాన్ని తెలియజేసేది. ఆప్షన్ 2. ఒక జాతి జీవులను నివసించే ఆవాసం గురించి వివరించేది. ఆప్షన్ 3. ఒక జీవ సముదాయంలో భిన్న జాతులు నిర్వర్తించే విధులను తెలియజేసేది. 3 అండి ఆన్సర్. ఆప్షన్ 4 ఆన్సర్. ఎకలాజికల్ నిషే అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు? గ్రిన్నెల్. ఎకలాజికల్ పిరమిడ్ అనే భావాన్ని రూపొందించింది ఎవరు? చార్లెస్ ఎల్డన్. ఈ కింది వాటిని జతపరచండి. మాంసాహారులు, శాకాహారులు, పుతికాహారులు, స్వర్ణభక్షకాలు. మాంసాహారులు జంతువుల నుంచి మాత్రమే ఆహారాన్ని పొందేవి అని. శాకాహారులు మొక్కల నుంచి మాత్రమే ఆహారాన్ని పొందేవి. పుతికాహారులు కుళ్ళిన మృత కలేబలాల నుంచి ఆహారాన్ని పొందేవి. సర్వభక్షకులు వృక్షాలు, జంతువుల నుంచి ఆహారాన్ని పొందేవి. జీవావరణంలో నైట్రోజన్ ప్రధానంగా ఎక్కడ నిల్వ ఉంటుంది? వాతావరణంలో అండి. జీవావరణంలో సల్ఫర్ ఎక్కువగా ఎక్కడి నుండి లభిస్తుంది? శిలల నుండి. ఒక జీవి మరో జీవిని తినడం, ఆ జీవి ఇంకో జీవిని ఆహారంగా వినియోగించడం వల్ల ఏర్పడే క్రియాశీలక వ్యవస్థను ఏమని అంటారు? ఆహార గొలుసు అంటారని. శాకాహార జీవుల నుంచి ఆహారాన్ని పొందే వాటిని ఏమంటారు? ద్వితీయ వినియోగదారులు అంటారు. ఆవరణ వ్యవస్థలో పోషక జీవులకు పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అయ్యే విధానాన్ని ఏమని పిలుస్తారు? ఆవరణ వ్యవస్థలో పోషక జీవులకు పరిసరాలకు మధ్య చక్రీయంగా బదిలీ అయ్యే విధానాన్ని ఏమని పిలుస్తారు? భూ రసాయన వలయం అంటారండి. కింది వానిలో అతిపెద్ద కార్బన్ శోషణం, కార్బన్ సింక్గా పనిచేసేది ఏది? సముద్రాలు. కింద పేర్కొన్న గడ్డి మైదాన ఆహార గొలుసులలో సరైన క్రమానుగణ శ్రేణి ఏది? ఆప్షన్ 3 అని ఆన్సర్. ఒక ఆహార గొలుసులో మొత్తం జీవ ద్రవ్యరాశిని రేఖీయంగా పేర్కొనడాన్ని ఏమంటారు? జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అని అంటారు. కొలను ఆవరణ వ్యవస్థకు చెందిన శక్తి పిరమిడ్లు ఏ ఆకారంలో ఉంటాయి? తలకిందులుగా పిరమిడ్ ఆకృతిలో కలిగి ఉంటాయండి. ఆవరణ శాస్త్రాన్ని శాస్త్రీయంగా నిర్వర్తించిన వారెవరు? ఎర్నడ్ హెకెల్. ఆవరణ వ్యవస్థలో విచ్ఛిన్నకారులుగా పనిచేసేవి ఏవి? బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు అండి. తమలో తాము అంతఃప్రజననం జరుపుకొని జీవుల సముదాయాన్ని ఏమని అంటారు? జాతి అంటారని. కింది వాటిలో కృత్రిమ ఆవరణ వ్యవస్థ ఏది? పంటభూమి. ప్రపంచంలో అతిపెద్ద ఆవరణ వ్యవస్థ ఏది? సముద్రాలు.
మంచినీటి ఆవరణ వ్యవస్థలోని మేత ఆహార గొలుసులు ఏవి? వృక్ష ప్లవకాలు, జంతు ప్లవకాలు, చిన్న చేప, పెద్ద చేప, కొంగ చేప. ఆప్షన్ 1 అనే ఆన్సర్. కింది వాటిని జతపరచండి. హాలోసీర్ ఉప్పు నీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం. హైడ్రోజన్ మంచి నీటిలో ప్రారంభమయ్యే అనుక్రమం. సామోసియర్ శిలలపై ప్రారంభమయ్యే జీవ అనుక్రమం. సామోసియర్ ఇసుకపై ప్రారంభమయ్యే జీవ అనుక్రమం. లిథోస్పియర్ శిలలపై ప్రారంభమయ్యే జీవ అనుక్రమం. క్రింది వానిలో ఏ రకాల జీవావరణ అనుక్రమం జరుగుతుంది? ఏ కారకాల వల్ల జీవ అనుక్రమం జరుగుతుంది? జీవ సంబంధిత కారకాలు, భూస్థలాకృత కారకాలు, శీతోష్ణితి కారకాలు, పైవన్నీ అనే ఆన్సర్. మన దేశంలో మడ అడవుల సంరక్షణ కార్యక్రమాన్ని ఎప్పుడు ప్రారంభించారు? 1987 నుండి. జతపరచండి. కింది వాటిని జతపరచండి. సుందర్బన్ పశ్చిమ బెంగాల్లో ఉంది. కోరింగా ఆంధ్రప్రదేశ్లో ఉంది. వెమ్మనాడ్ కేరళలో ఉంది. బెత్తరకనిక ఒడిశాలో ఉంది. ఆప్షన్ 1 ఆన్సర్ ఇక్కడ. సుందర్బన్ బి పశ్చిమ బెంగాల్లో ఉంది. కోరింగా ఏ ఆంధ్రప్రదేశ్లో ఉంది. వెమ్మనాడ్ డి కేరళలో ఉంది. బెత్తరకనిక ఒడిశాలో ఉంది. నెక్స్ట్, మన దేశంలో మడ అడవుల జన్యు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? మన దేశంలో మడ అడవుల జన్యు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? ఒడిశాలో. భారతదేశంలో అతిపెద్ద మడ అడవులు ఎక్కడున్నాయి? భారతదేశంలో అతిపెద్ద మడ అడవులు పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. మన దేశంలో ముఖ్యమైన చిత్తడి ప్రాంతాలు, అవి విస్తరించిన రాష్ట్రాలకు సంబంధించిన కింది వాటిని జతపరచండి. 47 ఒకటండి ఆన్సర్.